ఉజ్జీవం ఉజ్జీవం సజీవమైన వాక్యమును ప్రకటించునదే ఉజ్జీవం 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 సజీవమైన వాక్యమును ప్రకటించునదే ఉజ్జీవం ఉజ్జీవం. మా కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ స్వాగతం. దైవజనులు గొప్ప కృపావరం కలిగిన సహోదరులు డి ప్రసాద్ కుమార్ గారి ద్వారా దేవుని యొక్క సందేశాన్ని విందాము. దానికన్నా ముందు ఒక మంచి పాట. శక్తిమంతుడు యేసన్నా యేసన్నా, నాపై తలంపులించిన ఆది సంబుధుడు హోసన్నా హోసన్నా. నన్ను పిలిచినది శక్తిమంతుడు యేసన్నా యేసన్నా, నాపై తలంపులించిన ఆది సంబుధుడు హోసన్నా హోసన్నా. ఎంతటి నిర్లక్ష్యం పిలిచిన ఆ పిలుపుకు, ఎంతటి అశ్రద్ధ ఉంచిన ఆ తలంపుకు. ఎంతటి నిర్లక్ష్యం పిలిచిన ఆ పిలుపుకు, ఎంతటి అశ్రద్ధ ఉంచిన ఆ తలంపుకు. నన్ను వీడక ఎడబాయక నిత్యము రక్షించితివి. హోసన్నా హోసన్నా, నీ చేతిలో చెక్కుకుంటివి. హోసన్నా హోసన్నా, నీ చేతిలో చెక్కుకుంటివి. మరి ఈరోజు దేవుడు నన్ను ప్రేరేపించి నాకు ప్రేమించినటువంటి పరిశుద్ధ గ్రంథము నుండి 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనం గురించి మనము ఈరోజు ధ్యానిద్దాం. నిబ్బరమైన బుద్ధి గలవారై చాలండి క్రీస్తునందు ప్రేమించవలనరా. ఇక్కడ మరి 1 పేతురు 5వ అధ్యాయంలో చదవబడిన వాక్యంలో 8వ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామములో పిలువబడిన వారలారా, పరిశుద్ధాత్మ దేవుడు మరి సంఘములకును వినిచున్న అందరికీ కూడా ఇస్తున్నటువంటి శుభవర్తమానం ఏమనగా నిబ్బరమైన బుద్ధి. చూడండి, ఈ లోకములో జీవిస్తున్న మనందరికీ కూడా బుద్ధి ఉంటది. బుద్ధి లేని వారు ఎవరో ఉన్నారండి? బుద్ధి ఉంటది, కానీ ఆ బుద్ధి అనేక రీతులుగా ప్రయాణం చేస్తూ ఉంటది. బుద్ధి అనగా మనస్సు కదా. మనస్సు అనేక రీతులుగా అనేక విధములుగా ప్రయాణం చేస్తూ ఉంటది. దానికి ఏముండదట? నిబ్బరము ఉండదు, నిలకడ ఉండదు, స్థిరమైన జీవితం ఉండదు, స్థిరమైన మాట ఉండదు, స్థిరమైనటువంటి ఒక నివాస స్థలము తనకు ఉండదు. అది ఎటు పడితే అటు పరిగెడుతూ ఉంటది. ఏది మాట్లాడాలో అది తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటది. కానీ ఇక్కడ ఈనాడు పేతురు చెప్పుచున్నది ఎవరికి అంటే విశ్వాసులకు చెప్పుచున్నాడు, దేవుని బిడ్డలకు చెప్పుచున్నాడు, సంఘములకు చెప్పుచున్నాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారికి చెప్పుచున్నారు. వారి విషయం నేను మాట్లాడడం లేదు, కానీ మీరైతే స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలని చెప్పేసి పేతురు చెప్పుచున్నట్టు మనం చూస్తున్నాం. అయ్యా, ఎందుకు ఈ యొక్క స్థిరమైన బుద్ధి కావాలి? ఎందుకు ఈ యొక్క స్థిరమైన మనసు కావాలి అంటే, ఈ యొక్క స్థిరమైన బుద్ధి అనగా, స్థిరమైన మనసు అనగా క్రైస్తవ యొక్క జీవితంలో, విశ్వాస యొక్క జీవితంలో ఇది ఒక సత్క్రియ. దేవునికి స్తోత్రం. విశ్వాస యొక్క జీవితంలో వారి యొక్క మనస్సులలోను, వారి యొక్క ఈ లోక అరణ్యములో వాళ్ళు ప్రయాణం చేస్తున్న సమయంలో వారికి స్థిరమైన బుద్ధి కావాలి. ఆ యొక్క స్థిరమైన బుద్ధి ఏమిటంటే అది ఒక సత్క్రియ. ఈ సత్క్రియ కలిగి ప్రతి ఒక్కరూ ఉండాలి అని చెప్పేసి అపోస్తలుడైన పేతురు సంఘమునకు, సంఘ విశ్వాసులకు చెప్పుచున్నట్టు మనం చూస్తున్నాం. ప్రేమించవలనారా,
ఎందుకు స్థిరమైన బుద్ధి కావాలి, స్థిరమైన మనస్సు కావాలంటే, స్థిరమైన మనస్సు గలవాడు ఎటువంటి వాడంటే స్థిరమైన జీవితం లేనివాడు ఎటువంటి వాడు మనం తెలుసుకుందాం. స్థిరమైన జీవితము లేనివాడు ఎలా ఉంటాడంటే సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో ప్రైజ్ ది లార్డ్, ప్రాకారము లేనిదండి. అంటే స్థిరమైన జీవితము, స్థిరమైన బుద్ధి, స్థిరమైన మనస్సు, నిలకడ లేని జీవితము లేనివాడు ఎటువంటి స్థితిలో ఉన్నాడంటే వాడి యొక్క జీవితము ప్రాకారము లేనిది. ఏమి లేనిదండి? ప్రాకారము లేనిదండి. చూస్తారు కదా పడిపోయిన ఇళ్లలో ఇండియా దేశం ఏం చేస్తుంటారు? ప్యాకాటలు. ఎవరు లేరు కాబట్టి, దానికి ప్రాకారం లేదు కాబట్టి. ఈ లోక సంబంధమైన అన్ని కూడా ఎక్కడ జరుగుతుంటాయంట? ఆ గృహంలో జరుగుతుంటాయి కదా. అడిగేవారు ఉండరు. ఎందుకంటే స్థిరమైన జీవితం లేనివాడు పడిపోయిన వాడితో సమానము. స్థిర బుద్ధి లేనివాడు పడిపోయిన వాడితో సమానం అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. తన మనసును అదుపులో ఉంచుకొని లేనివాడు. చూడండి, చాలా మంది ఏం చేస్తుంటారంటే తన మనసును ఏం చేసుకోరు? అదుపులో ఉంచుకోరు. ఉంచుకుంటారంటారా? ఉంచుకోరు. ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళ మనసు ఎక్కడో చూస్తూ ఉంటది. కానీ ఆ మార్గంలో చూడకుండా, తన మనసును మార్గంలో నిలుపుకోకుండా ఒకవేళ పక్కకు చూస్తే ఏమవుతాడు? అతను పడిపోతాడు. తన మనసును అదుపులో ఉంచుకోరండి. ఆ మనసు ఎగిరి పడుతుంటుందంట లోపల. ఎప్పుడైనా ఛాన్స్ దొరుకుతుందా? ఒక్కసారి ఎవరి మీద పడదామని చెప్పేసి ఏముంటుందంట? ఎవరి మీద పడదాం, ఛాన్స్ దొరికితే ఎవరి మీద పడదాం. ఎందుకంటే దానికి అడ్డు అదుపు లేదు. దానికి అడ్డు అదుపు లేదు. ఏముంటుంటది? అదుపు లేదు. ఏం కోల్పోయింది? సహనం కోల్పోయింది. కనుక తన మనసులో అదుపులో ఉంచుకున్నవాడు చాలా గొప్పవాడు. తన మనసును అదుపులో ఉంచుకున్నవాడు చాలా గొప్పవాడు. తన మనసును అదుపులో ఉంచుకోలేక అనేక క్రియలు చేస్తూ ఉంటారు యవనస్తులు. అనేక క్రియలు చేస్తూ ఉంటారు యవనస్తులు. అనేక క్రియలు చేస్తూ ఉంటారు యవనస్తురాలు. పెద్దవారు చేస్తుంటారు అనేక క్రియలు. ఎందుకంటే మనసులో ఉంచుకోలేక, ఎందుకంటే వారి మనసు వారి యొక్క స్వాధీనంలో ఉండక. ప్రేమించేవాళ్ళారా, వాక్యం ఏమని సెలవిస్తుందంటే సామెతల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, ఒకని సుబుద్ధి వారికి దీర్ఘశాంతమునిచ్చును. ఒకని సుబుద్ధి అనగా ఒకని మంచి బుద్ధి, ఒక స్థిరమైన బుద్ధి, నిలకడగల మనస్సు అతనికి ఏమిస్తుందంటే ఒక సహనాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రములు. ప్రేమించవాలన్నారా, ఏమిస్తుందంటే సహనమునిచ్చును. ఏమిస్తుందట? సుబుద్ధి, దీర్ఘశాంతము. దీర్ఘశాంతం అనగా ఓర్పు అనగా సహనం. ప్రేమించవాలన్నారా, ఏమిస్తుందంటే ఒక సుబుద్ధి సహనాన్ని ఇస్తుంది, ఓర్పునిస్తుంది, దీర్ఘశాంతం ఇస్తుంది. కనుక తన మనస్సును తను ఏం పెట్టుకుంటాడంట? అదుపులో పెట్టుకుంటాడు. ప్రేమించబడారా, ఎందుకంటే సహనము అన్నది చాలా ప్రాముఖ్యమైనది. నిలకడగలిగిన బుద్ధి ఉన్నట్లయితే ఎక్కడ ఏమొస్తుందట? సహనము వచ్చునని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ప్రేమించబడారా, స్థిరమైన బుద్ధి లేకపోయినట్లయితే మనలో సహనం రాదు. సహనము లేకపోయినట్లయితే మనలో పాపము పొంచి ఉంటుంది. ఎప్పుడైతే కోపం వస్తుందో పాపము వాక్కడనే పొంచి ఉంటుందంట. ప్రేమిటి వాళ్ళారా, ఎక్కడ? వాక్యటనే పొంచి ఉంటుంది. వాక్యటనే ఎప్పుడైతే పాపం పొంచి ఉంటుందో ఆ పాపము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కోపం వాంఛ కలిగి, ఆ వాంఛ ప్రేమ కలిగి అతనిలో ప్రవేశిస్తుంది. ఏం కలుగుతుందంట? వాంఛ కదా, మోహం కలుగుతుందండి. మనకు కలుగుతుంది కదా మోహం. అబ్బా నేను ప్రేమిస్తున్నానని అంటాడు చాలా మంది కదా. చాలా మంది అనేక రీతిగా ప్రేమిస్తారండి. ప్రేమలో అనేక రకాలు ఉన్నాయి. కానీ ఈ కోపం కూడా మనం ప్రేమించినట్లయితే ఈ కోపము ఎక్కడికి తీసుకెళ్తుందండి? ఇతరులను చంపడానికి తీసుకెళ్తుంది. ప్రేమించే వాళ్ళారా, నీ జీవితంలో కోపము రేపటి కొరకు, నీ జీవితంలో కలతలు రేపటి కొరకు, నీ కుటుంబంలో కలతలు రేపటి కొరకు. ఒకవేళ నీ కుటుంబంలో సహాన్ని కోల్పోయినట్లయితే ఆ జీవితంలో ఏం ప్రవేశిస్తుందంటే సాతానుడు ప్రవేశించి కలతలు తీసుకొస్తాడు. అందుకని స్థిరమైన బుద్ధి కలిగి ఉన్నట్లయితే ఆ స్థిరమైన బుద్ధిలో సహనం వస్తుంది. ఈ స్థిరమైన బుద్ధి అనేది ఒక సత్క్రియ అని చెప్పాను. అందుకే ఆ రోజు చెప్పాడు దేవుడు, నీవు సత్క్రియ చేసిన ఎడలా, దేవునికి స్తోత్రములు, కయ్యనుతో చెప్పుచున్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడలా. ఎందుకంటే ఇది సత్క్రియ అనగా నువ్వు సత్క్రియ చూపిన ఎడలా అనగా నీవు ఓపిక చూపించున్నట్లయితే, ఈసారి నా దేవుడు లక్ష్యం ఉంచలేదు కదా, తర్వాత అయినా లక్ష్యం ఉంచుతాడు అని చెప్పేసి అతను ఓపిక కలిగి